క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై బీజేపీ అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్, సిఐటియు, అఖిల భారత కిసాన్ సభ, ఏఐకేఎస్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐఏడబ్ల్యూ పిలుపు మేరకు 2026 ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై బీజేపీ అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను నిరసిస్తూ సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్, సిఐటియు, అఖిల భారత కిసాన్ సభ, ఏఐకేఎస్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, ఏఐఏడబ్ల్యూ పిలుపు మేరకు 2026 ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. ఈ రోజు స్థానిక చోటుపల్లిలోని కందాల రంగారెడ్డి భవన్లో ఆగస్టు 10న జరిగే జైల్ బరో కార్యక్రమం జయప్రదం కోరుతూ సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా అధ్యక్షతన మండల్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బురుగు కృష్ణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులతో కలిసి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ల అమలుకు నోటిఫై చేస్తూ కార్మికులు సుదీర్ఘ పోరాటాలతో సాధించుకున్న హక్కులను కాలరాసిందని, రోజువారీ పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచడం, హెయిర్ మరియు ఫైర్ విధానాలను తీసుకురావడం, కనీస వేతనాలు, సామాజిక భద్రతను పక్కన పెట్టడాన్ని తీవ్రంగా నిరసించారు. విద్యుత్ సవరణ బిల్లులు 2025న ఉపసంహరించుకోవాలని, ఉచిత విద్యుత్ రద్దు కుట్రలను నిలిపివేయాలని, అలాగే ఆహార భద్రత చట్టంలో పేదలకు నాణ్యమైన బియ్యం కోత విధింపు చర్యలను విరమించుకోవాలని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేటెడ్ పెట్టుబడిదారులు మరియు మతోన్మాదులకు వ్యతిరేకంగా కార్మికులు, రైతు, వ్యవసాయ కూలీలు, ప్రజలు ఏకమై పోరాడాలని ఆయన కోరారు. ఆగస్టు 10న జరిగే జైల్ బరో ఆందోళనలో వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షులు గోషిక కరుణాకర్, ప్రజా సంఘాల నాయకులు చిరికా సంజీవరెడ్డి, ఆకుల ధర్మయ్య, బొడ్డు అంజిరెడ్డి, చింతల సుదర్శన్, చీమకండ్ల శ్రీరాములు, బత్తుల దాసు, కాలకుంట్ల శివ, జొన్నగంటి దేవయ్య, యాట బాలరాజు, రాపోలు పద్మ, చెరుకు లక్ష్మమ్మ, శ్రీనివాసరెడ్డి, యాట ముత్యాలు, పబ్బతి పుల్లయ్య, తూర్పునూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాసరెడ్డి, అంజయ్య, శ్రీకృష్ణ, ఈ కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది. ఇప్పటిదాకా దాని హక్కులకు సంబంధించి కానీ, దాని నిర్వహణ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నిర్వహణ చేయాలి. కానీ ఇప్పుడు తెచ్చిన విద్యుత్ సవరణ చట్టం వల్ల అధికారాలన్నీ కూడా రాష్ట్రాల అధికారాలన్నీ కూడా గుంజేసుకున్నది కేంద్ర ప్రభుత్వం. మనం రేటు నిర్ణయించాలంటే, తారీఫు ఒక యూనిట్కి ఎంత కాస్ట్ నిర్ణయించాలంటే రాష్ట్రాలు కాదు, ఇప్పుడు కేంద్రం ఆయన ఎంత ఇస్తే దాని ప్రకారం వసూలు చేయాలి. అదే కాదు, ప్రతి రైతుకు ఇప్పుడు తెచ్చిన విద్యుత్ సవరణ చట్టంలో కూడా రైతులకు సంబంధించి పొలాల దగ్గర మీటర్లు పెట్టాలి. ప్రీపెయిడ్ మీటర్లు మన ఫోన్లో ఇప్పుడు మనం రీఛార్జ్ చేసుకుంటే మాట్లాడుతున్నారు. సేమ్ రేపు రైతులకు కూడా ప్రీపెయిడ్ మీటర్లు తీసుకొస్తున్నారు. అది రీఛార్జ్ చేస్తేనే మోటార్ వస్తుంది, లేకుంటే పోయేది. అంటే రానున్న రోజుల్లో రైతులకు ఉచిత విద్యుత్ ఉండదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకు లేదా ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ 200 యూనిట్ల లోపు మేము ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తున్న ఈ పథకాలు కూడా అమలు కావు. రాబోయే రోజుల్లో డైరెక్ట్ నగదు